భారతవర్ష్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఇసనపల్లి అనే గ్రామంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయానికి వచ్చాం. ఈరోజు చాలా విశిష్టత ఉంది. ఈరోజు శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదినము, అంటే పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలను మనం తిలకించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అలాగే ఈ ఆలయ చరిత్రను తెలుసుకుందాం రండి. ఈ ఆలయంలో ఏమైనా బాధ్యత ఉందా? సార్ ఓన్లీ సేవా బాధ్యతనా? సార్ మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? దాదాపు 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్. ఇది ఎన్ని ఏళ్ళ పురాతనమైన ఆలయం? దాదాపుగా 200 సంవత్సరాల క్రితం. 200 సంవత్సరాల క్రితం అంటారా? అయితే ఏదైతే దోమకొండ నవాబులు ఉన్నారో ఆ దోమకొండ నవాబుల కాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది. ఓకే, ఏంటి సార్ అది? అయితే కాశీ నుంచి కాలభైరవుణ్ణి తీసుకొని వస్తుంటే మరి ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే రాను 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 వస్తూ ఇక్కడికి రాగానే వాళ్ళకు నిద్ర వచ్చింది. పడుకుందాం అనుకునే వాళ్ళకు ఆ బండిపయ్య అక్కడే కూర్చుండిపోయింది. అంటే బండిపయ్య పైకి తీయడానికి వీల్లేదు. ఆ బండిపయ్య కూర్చోవడమే కాకుండా భైరవుడు కింద వచ్చి కూర్చున్నాడు. కనుక అతను ఇష్టంగానే దక్షిణ కాశీ, భారతదేశంలో ఉత్తర కాశీ దక్షిణ కాశీ, కాశీలోనేమో ఉత్తర కాశీ అయితే ఈసన్నపల్లి రామారెడ్డిలో వచ్చేసరికి ఇది దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ అనేక మంది దాదాపుగా 4-5 జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచే కాకుండా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, దాదాపు 7-8 జిల్లాల నుంచి బహుళాష్టమి దినాన కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ కలియుగ దైవం ఇది. కాలభైరవుడికి యొక్క కలియుగ దైవంలో ఇక్కడ భగవంతుని తలుచుకుంటే అసలు ఏదైతే కోరికను కోరుకుంటామో వాటిని 99% తీరిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో తీసుకున్నట్టయితే మనము సోషల్ మీడియాలో కాలభైరవుడి గురించి బాగా జరుగుతుంది. అంటే శివుడికి ఉన్నంత బలం కాలభైరవుడికి ఉంది. మరి అంత పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఇసన్నపల్లి కాలభైరవుడి దగ్గరికి వచ్చినట్టయితే బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. ఎనీ టైం దర్శనం చేసుకోవచ్చు. భగవంతుని దర్శనం చేసుకొని అది మనస్ఫూర్తిగా అది ఇష్టమైనటువంటి కోరిక, అది సమాజానికి అనుకూలమైనటువంటి కోరికలు కోరినట్టయితే ఇమీడియట్లీ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా కొందరికి రకరకాల రుగ్మతలు గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ రుగ్మతలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి గుండం దగ్గర స్నానాలు చేసి కాలభైరవునికి ఎప్పుడు అభిషేకం ఎవరైనా చేసుకోవచ్చు. అభిషేకము ప్రతి బంతులే కాదు, పర్సన్ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే, ప్రత్యక్షంగానే అభిషేకం చేసుకోవచ్చు. కనుక ఇక్కడ కాలభైరవుడికి ఉన్నటువంటిది అదేవిధంగా పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఏదైతే పరిపూర్ణంగా కోరికను కోరినట్టయితే తీరిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా చాలామంది కొందరు ఇక్కడే ఉంటారు, ఇక్కడ నివసిస్తారు. చాలా తక్కువ రెంట్తోని, చాలా లెస్ ఎక్స్పెండిచర్తోని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా సోషల్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడి యొక్క గొప్పతనం ఏంటంటే అసలు చాలామందికి కళల్లో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ మనసు పూర్తిగా భగవంతుని తలుచుకున్నట్టయితే ఏదో విధంగా రాత్రుల్లో ఏదో చాలా మందికి స్వప్నంలో కాలభైరవుడు వచ్చినట్టుగా, వాళ్ళకు సందేశాలు ఇచ్చినట్టుగా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా చాలామందికి ఇక్కడ కనిపిస్తుంటాయి. కనుక ఈ ఉత్తర కాశీ అయినటువంటి కాలభైరవుడి హైదరాబాద్కు వెరీ నియర్ 100 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. కామారెడ్డికి 11 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపుగా నంబర్ ఆఫ్ బస్ ఫెసిలిటీ ఉంది. కనుక మన జీవితంలో
ఎట్టి పరిస్థితుల్లో కాలభైరవ దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది కనుక ఒకటి ఏంటంటే బహుళాష్టమి సంవత్సరంలో 12లో ఈ బహుళాష్టమికి ఒకటి స్పెషాలిటీ ఏంటంటే కాలభైరవ యొక్క జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం నాడు దర్శనం చేసుకుంటే 365 రోజులు దర్శనం చేసుకున్నటువంటి ప్రతిఫలం అనేది ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ చాలామంది ఈ కాలభైరవ జన్మదినోత్సవం అనేది 3 days 4 days కొనసాగుతుంది. రకరకాల కార్యక్రమాల్లో అగ్నిగుండాలు ఉంటాయి. చాలామంది భక్తులు అగ్నిగుండాల్లో నడవడం కూడా జరుగుతుంది. మరి వాళ్ళ కోరికల కోరము కనుక ఎవరికి కాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ జరగవు. కనుక భైరవుడికి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే కాశీకాల భైరవుడు ఇసన్నపల్లిలో ఉన్నాడు అనడానికి 100% నిదర్శనంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకొకటి ఇక్కడ ప్రసాదం అనేది ఇప్పుడు కాలభైరవుడు అంటే శివుడు అన్నాం. శివుడికి మనము మంగళ స్నానాలు ఉంటాయి, మనకు అభిషేకాలు ఉంటాయి, పాలతోటి క్షీరాభిషేకం ఇలాంటివి చేస్తాం. కాకపోతే ఇక్కడ శివుడికి ఏదైతే ఇష్టమో కాలభైరవుడికి కూడా అదే ఇష్టము. వాటర్ తో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. మద్యాన్ని కూడా ప్రసాదంగా ఇక్కడ అంటే కాశీలో కాలభైరవుడికి అక్కడ నైవేద్యంగా పెడతారని తెలుసు. ఇక్కడ మరి నాకైతే పర్ఫెక్ట్ గా దాని విషయంలో కరెక్ట్ గా తెలియదు. ఇక్కడ మినప గారెలు అనేది చాలా ఇష్టము ఈ భైరవుడికి కనుక గారెలు చాలా ప్రీతికరంగా తీసుకోవడం జరుగుతుంది. కనుక రోజు అభిషేకాలు ఎవరిది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. బ్రహ్మాండంగా చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. పొద్దున 12 గంటల లోపు, అదేవిధంగా 12 మధ్యాహ్నం పూజ తర్వాత కూడా మరి పాదాలకు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. కనుక కాలభైరవుడి యొక్క మన్ననలు అతని యొక్క టేస్ట్ని అనుభవించినటువంటి వాళ్ళు మళ్ళీ కాలభైరవుడిని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కనుక మరి కాలభైరవ దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతించిన రామారెడ్డి ఇసన్నపల్లి కాలభైరవ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. చాలా పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మంజీరా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఇక్కడేనా? ఎక్కడ? కామారెడ్డి. జై శ్రీరామ్. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. మనం కాలభైరవ స్వామి పుట్టినరోజు అంటే జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నాము. ఈ రోజు ఇతని జయంతి ఉత్సవాలు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బంగారు విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే కాలభైరవుడు 2 కథనాలు ఉన్నాయి. అతను స్వయంభూ అని ఒక కథనం అయితే, బ్రహ్మ గర్వాన్ని అంచడానికి వచ్చాడని స్వయంభూగా వెలిసాడని ఒక కథనం ఉంది. అలాగే ఇక్కడ తన ఇష్టానుసారం ఇక్కడ వచ్చి నిలబడ్డాడని ఒక కథనం ఉంది. మొత్తానికి కాలభైరవుడు 9 అడుగుల ఎత్తులో భక్తులందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది ఈ కాలభైరవ స్వామి ఆలయం.
నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఈ అండి. ఆలయానికి ఫస్ట్ టైం వచ్చారండి? లేదండి, మేము ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇవాళ భైరవ స్వామి పుట్టినరోజు కాబట్టి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుగుతాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వచ్చాము. ఇక్కడ దీపాల ముట్టించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఉంది, అక్కడ భోజనం చేసి మళ్ళీ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు దాని కొరకు వెయిట్ చేస్తున్నాం. మీ పేరండి? దేవిదాస్, నిజామాబాద్ మాది. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను బర్త్డే పుట్టినరోజుకి. కొలను దగ్గర స్నానం కూడా చేస్తాను, ఓకే. దీపారాధన చేసుకుంటాను. ఘనంగా జరుగుతుంది. ఏదో బంగారు ప్రతిమ కూడా వస్తుంది కాలభైరవ స్వామిది అంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియదు. ఓకే, జై శ్రీరామ్. ఓకే. ఈ కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదు, స్వయాన పరమేశ్వరుడు అంటారు. సో పరమేశ్వరుడికి ఏవైతే పూజలు జరుగుతాయో ఆ పూజలన్నీ, స్నానం కానివ్వండి, అభిషేకం అన్నీ జరుగుతాయి. కొన్ని ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయంట. అవి ఏంటి అంటే ప్రసాదం. ఇప్పుడు ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం అలా కాకుండా ఇక్కడ వడలు, మినపప్పుతో చేసిన వడలు, అలాగే ఈ కాలభైరవుడికి మద్యాన్ని కూడా సమర్పిస్తారంట ఇక్కడ భక్తులు. ఇక్కడ శ్రీ కాలభైరవుడిది ఇంకొక కథనం ఏంటంటే, గ్రామస్తులు కాలభైరవుడి శిల్పాన్ని చెక్కి వాళ్ళు ఎడ్ల బండి పైన ఆ శిల్పాన్ని పడుకోబెట్టి వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్తున్నారంట. ఆ తీసుకెళ్లే తరుణంలో ఈ గ్రామానికి అంటే ఇసనపల్లి అనే ఈ గ్రామం దగ్గరికి రాగానే చీకటి అయిపోయిందట. చీకటి కాగానే వాళ్ళు ఏం చేశారు, ఎడ్ల బండిలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి అలాగే పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చీకటి అయిపోయింది, తెల్లారు లేచి మనం వెళ్ళిపోదామని ఏం చేశారంట, వాళ్ళు కూడా అక్కడే విశ్రమించారంట. కాసేపటికి చీకటి, చాలా చీకటి అయ్యే వరకు కాసేపటికి ఏమైపోయింది, ఒకటేసారి పెద్ద శబ్దం వచ్చిందట. పెద్ద శబ్దం వచ్చి ఆ ఎడ్ల బండి అనేది 3 ముక్కలుగా విరిగి అందులో పడుకొని ఉన్న కాలభైరవ స్వాముడు నిఠారుగా నిలబడి ఉన్నాడంట. అంటే దీని అర్థం ఏంటంటే కాలభైరవ స్వామి ఇక్కడ ఈ ఇసనపల్లిలో ఉండడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక్కడ అతనిని ప్రతిష్ఠించారని ఇంకొక కథనం ఉంది. ఈ విగ్రహం అనేది 9 అడుగుల ఎత్తులో ఉంది. కాలభైరవ స్వామి ఆలయము. మనం విన్నాం కదా, 2 కథనాలు. మనం బ్రహ్మ యొక్క గర్భం ఉంచడానికి ఒకటి అయితే, ఒకటేమో తను ఇష్టానుసారం ఇసనపల్లిలో ఉండాలని నిశ్చయించుకొని ఇక్కడ నిఠారుగా నిలబడ్డాడంట 9 అడుగుల కాలభైరవ స్వామి. సో ఈ కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలలో ఉన్నాం. గుమ్మడికాయలలో దీపాన్ని వెలిగించి శనిదోష నివారణ జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఇది కాలభైరవ స్వామి ఒక మహత్యం. ఈ చరిత్ర గురించి తెలుసుకున్నాం. అలాగే కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివుడు అని, పరమేశ్వరుడు అని, ఈ పరమేశ్వరుడికి జరిగే పూజా కైంకర్యాలన్నీ ఇక్కడ జరుగుతాయని, అలాగే ప్రత్యేకంగా ఈ కాలభైరవుడికి వడలు, మినపప్పుతో చేసిన వడలు, అలాగే వైన్ మద్యాన్ని కూడా ఇక్కడ భక్తులు అతనికి ప్రసాదంగా ఇస్తారని, దీనికి కారణం ఏంటంటే వారు కోరిన కోరికలు తీరుతాయని వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాబట్టి ఇలా కాలభైరవుడికి వడలను అలాగే వైన్ మద్యాన్ని కూడా ఇక్కడ మహాప్రసాదంగా ఇస్తారట. ఇది కాలభైరవ స్వామి చరిత్ర. ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాలంటే వీక్షించండి భారతవర్ష్ ఛానల్. జై శ్రీరామ్.